నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికతీతతో పాటు మరమ్మతులు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ సందడి. అధునాతన షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించిన సినీ హీరోయిన్ కీర్తి సురేష్. అజిత్ సింగ్ నగర్ లోని ఆర్సీఎం క్యాథలిక్ చర్చ్ ఫాదర్ గడ్డం జోజి ఆధ్వర్యంలో సిలువ ర్యాలీ. వందలాది క్రైస్తవులతో జరిగిన సిలువ యాత్ర. ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ తూర్పు సెంట్రల్ శాసనసభ్యులు గద్ద రామ్మోహన్ రావు సూచన. వర్షాకాల ప్రారంభం నాటికి విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికతీతతో పాటు మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలు పరిష్కరించడంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నగరంలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్ద రామ్మోహన్, బోడే ప్రసాద్తో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యులత, ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ చీఫ్ మరియన్న, జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరయ్యారు. వీఎంసీ పరిధిలో ఉన్న సమస్యలను అధిగమించడం, అభివృద్ధి ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నగరంలో త్వరలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తూ ఉండడంతో ఈలోగానే ప్రత్యామ్నాయ రహదారులను ఎంపిక చేసి కొత్తగా రోడ్లు వేయాలని సూచించారు. అమరావతి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రధానమైన రహదారి కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు కొరకు పలు రహదారులను ఎంపిక చేసినట్లు ఎంపీ కేశినేని చిన్ని మంత్రి నారాయణకు వివరించారు. ఈ రోడ్లు మరమ్మతులు వెంటనే చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు కారిడార్లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రావడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా, ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకని విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. హైదరాబాద్ ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు.
అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో ఏ రైతులు అయితే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు వస్త్ర రంగంలో విశేష ప్రాచుర్యం పొందిన ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడలో 2వ షోరూం ఏర్పాటు చేసింది. బీసెంట్ రోడ్ క్రాస్ వద్ద ఏర్పాటైన ఈ అధునాతన షోరూం ను ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె షోరూం అంతా కలియ తిరిగి వైవిధ్యభరితమైన వస్త్ర శ్రేణిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ 14వ షోరూం విజయవాడలో 2వ షోరూం ను ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న వివాహాది శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వైవిధ్యభరితమైన వస్త్రాలు ఉన్నాయని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలంతా ఈ షోరూం సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. అనంతరం ఆర్ఎస్ బ్రదర్స్ తరఫున పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, పి ప్రసాదరావు మాట్లాడుతూ సినీ నటి కీర్తి సురేష్ తన షోరూంను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల వస్త్రాలు అందుబాటు ధరలో తమ షోరూంలో లభ్యమవుతాయని తెలిపారు. ఖాతాదారుల అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల పట్టు చీరలతో పాటు స్పెషల్ కలెక్షన్, ఆధునిక వస్త్రాలు, బ్రాండెడ్ మెన్స్ వేర్ తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయని, కుటుంబ సమేతంగా షాపింగ్ చేయాలనుకునే వారికి అవసరమైన అన్ని రకాల వస్త్రాలు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని వివరించారు. తొలుత ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి షోరూంను సందర్శించి ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ఇలాంటి షోరూంలు మరిన్ని రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడకి గుండెకాయ లాంటి డిసెన్ రోడ్డు సెంటర్లో ఈరోజు ఆర్ఎస్ బ్రదర్స్ మరొక షోరూంని ఏర్పాటు చేశారు. దీనికి యాజమాన్యమైనటువంటి రాజు గారికి, ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి, వాళ్ళ పార్ట్నర్స్ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇలాంటి మెగా మాల్స్ రావటం వల్ల దీంట్లో అన్ని రేంజ్లు 1000 రూపాయల కాడి నుంచి లేదంటే ఇంకా తక్కువ దాని నుంచి ₹1,00,000 వరకు మరి మహిళలకి కావాల్సినటువంటి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా, శారీసు, పట్టు శారీసు, పట్టు చీరలు అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. మెన్స్ వేర్ కూడా అన్ని బ్రాండ్లు కూడా లభిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో ఆర్ఎస్ బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇది చాలా అవసరం. ఈ ప్రాంతంలో ఇది పెడతాం వల్ల 200 మందికి ఉద్యోగం మా నియోజకవర్గంలో వాళ్ళకి రావటం కానీ, పరోక్షంగా ఎంతోమందికి దాంట్లో ఉపాధి దొరకటం కానీ, అలాగే మహిళలకి తక్కువ రేంజ్ని కానించి నాణ్యత కలిగినటువంటి లేటెస్ట్ డిజైన్స్ శారీస్ అన్ని అవైలబిలిటీ కానీ అన్ని రకాలుగా మరి ఇలాంటి షోరూమ్లు ఎన్నో రావాలి. ఈ ప్రభుత్వం ఇలాంటి వ్యాపారస్తుల్ని అన్ని రకాలుగా అండగా ఉంటాం. వీళ్ళకి ఏది కావాలన్నా సరే సింగిల్ విండో పాలసీలో అప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని షోరూమ్లు రావాలని, వీళ్ళ వ్యాపారం దేదీప్యమానంగా జరగాలని హృదయపూర్వకంగా
వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలుపుతాం. షోరూమ్ చాలా చక్కటి షోరూమ్ ఏర్పాటు చేశారు. ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారం అంటేనే బీసెంట్ రోడ్డు. అటువంటి బీసెంట్ రోడ్లో ఏలూరు రోడ్డు సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ వ్యాపారస్తులు బాగుండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది. రాష్ట్రం ఏదైనా కూడా వ్యాపారస్తుల నుంచి తీసుకునే ట్యాక్స్తోనే ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి. 14 బ్రాంచులు వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ అనే సంస్థ తెలియని వారు లేరంటే అంత గొప్పగా ఈ సంస్థను వాళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళ పార్ట్నర్లు అయిన రాజు గారికి, ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి ఇప్పటి నుంచో నాకు హైదరాబాద్లో పరిచయం. కానీ వాళ్ళ విజయవాడలో నేను ఇక్కడ షోరూమ్కి రావడం, ఇక్కడ ఓపెనింగ్కి నేను కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు మరిన్ని సంస్థలు ప్రారంభించి అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా, అంతేకాకుండా రాష్ట్రంలో అందరికీ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ చౌక ధరల్లో, అంటే మీరు ఎట్లాగో చాలా కాంపిటేటివ్ ధరలో ఇస్తున్నారు, వచ్చే విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ నగరం నడిబొడ్డున మరి గవర్నర్పేట ఏలూరు రోడ్డు బీసెంట్ రోడ్ ప్రాంతంలో ఆర్ఎస్ బ్రదర్స్ మరి రాష్ట్రంలోనే ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి ఇది షోరూము. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ఒక నమ్మకము. ఆర్ఎస్ బ్రదర్స్లో మంచి పట్టు చీరలు కానీ, మంచి డ్రెస్సులు కానీ ఆర్ఎస్ బ్రదర్లో కొనుగోలు చేస్తే అవి చాలా కాలం పాటు మన్నికగా ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అలాగే అన్ని తరగతుల వారికి, పేద మధ్యతరగతి అందరికీ కూడా, అన్ని కులాలకి, అన్ని మతాలకి అనుకూలంగా రేట్లు కూడా చాలా తక్కువగా, మంచి క్వాలిటీ దుస్తులు రేట్లు తక్కువకి మరి మిల్లుల నుంచి డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలకి ధరలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి, వినియోగదారులకు అందిస్తారని ఆర్ఎస్ బ్రదర్స్ ప్రసాద్ గారన్న, రాజు గారన్న, అలాగే వెంకటేష్ గారన్న మరి వీళ్ళందరి మీద ప్రజలకు మంచి నమ్మకం. అలాగే బందర్ రోడ్లో కూడా ఉన్నటువంటి ఆర్ఎస్ బ్రదర్స్ ఎప్పటి నుంచో కూడా మరి సుమారుగా 15 సంవత్సరాల పైచిలుకు మరి ఎక్కడా కూడా ఎలాంటి రిమార్కు లేకుండా, ముఖ్యంగా మరి మహిళలందరూ కూడా మెచ్చుకునే విధంగా, మరి పురుషులు కానీ మహిళలు కానీ అందంగా కనిపించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి బట్టలు ధరించాలి. మరి అలాంటి బట్టలు విజయవాడ నగరంలో ఎక్కడ దొరుకుతాయి అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పి ప్రజలందరూ కూడా అంటుంటారు. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ ఒకసారి విచ్చేసి ఇక్కడ కొనుగోలు చేసి, మరి ఇక్కడ మంచి కలెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొనుగోలు చేసి తక్కువ ధరలకి మీరందరూ కూడా ఇక్కడ ఈ షాపుని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా 23వ డివిజన్ గవర్నర్పేటలో మా ఏరియాలో ఈ షాప్ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ షాపు ఇలాగే ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ అవ్వాలని, ఇంకా ఇలాంటి షాపులు ఇంకా చాలా పెట్టాలని, వీళ్ళందరూ కూడా షాప్ యజమానులందరూ కూడా బాగుండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులతో కోరుకుంటూ, మరొక్కసారి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆర్ఎస్ బ్రదర్స్కి ఇచ్చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. హలో, హాయ్. ఓకే, సైలెంట్. హలో, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ఆర్ఎస్ బ్రదర్స్లో ఉన్నాం. వాళ్ళ సెకండ్ షోరూమ్ ఇన్ విజయవాడ ఇది, అండ్ దేర్ 14th షోరూమ్ ఇంక్లూడింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అండ్ the owners are Raju garu, Venkatesh garu and Prasad garu. So big thanks to them and all of them. Thank you for having me here. And ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది and I'm sure you will get a lot of collection here, and this is one of my favorite sarees that I've worn till date, Valde. It's beautiful, and so it's a one-stop shop. Tapakunda vachchendi and you can come and shop with your entire family. And స్టోర్ గురించి డీటెయిల్స్ ఏదైనా మీరు చెప్తున్నారా? సైజ్ ఈ షోకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు, మీకు ఎలా బ్రాండ్ అంబాసిడర్ కాదు, స్టోర్ లాంచ్ కోసం వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు ఎలాంటి కలెక్షన్స్ ఇష్టపడుతూ ఉంటారు? సారీస్ I like soft silks and Banarasi, small borders,
I even like sometimes Kashmiri silk. Anything that's soft in silk, I love it. And something that chala drape cheyadaniki chala light ga undadam నాకు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో షోరూమ్ మీరు ప్రారంభించారు, మీ చేతుల మీద ప్రారంభించారు, మీకు ఎలా ఉంది? ఇది బాగా ఉండాలి అని అనిపించింది. బట్ ఎస్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ నైస్. అండ్ వాళ్ళకి ఇక్కడ ఆపోజిట్లో కూడా సో ఎస్ సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఈరోజు 14th స్టోర్ ఆఫ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెన్ అని చాలా ఆనందంగా ఉంది. అలాగే కీర్తి సురేష్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు. సో ఇచ్చే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం చాలా కలెక్షన్స్ లాంచ్ చేశాము. ఎస్పెషల్లీ సిల్క్ శారీస్లో కంచిపట్టు, బనారస్ కానీ అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ సిల్క్ శారీస్లో, అలానే మెన్స్లో ఎథనిక్ వేర్, పిల్లలకు సంబంధించిన ఎథనిక్ వేర్ కూడా చాలా వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ చేయడం అయింది. అందరూ తప్పకుండా షోరూమ్కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలాంటి కలెక్షన్స్ అంటే వెడ్డింగ్ ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కదా, నాకు ఇలాంటి శారీ కావాలి అనేది. డెఫినెట్లీ. సో బేసికలీ ఎలా ఉంటుందంటే కలర్ కాంబినేషన్స్ మీద చాలామంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఎన్ని రకాల కలర్ కాంబినేషన్స్ అయితే చేయాలో అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు చాలామందికి అబ్బాయి అమ్మాయి కాంబినేషన్స్ సేమ్ టోన్లో వేసుకోవాలి, సేమ్ కలర్లో డెకోర్కి మ్యాచ్ కావాలి అని చెప్పి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. సో అలాంటివి ఎస్పెషల్లీ వెడ్డింగ్ సీజన్కి చాలా క్యూరేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేపించి లాంచ్ చేశాము. సో ఖచ్చితంగా ఇలాంటి కలెక్షన్ మాకు తెలిసి విజయవాడలో ఎక్కడ చుట్టుపక్కల ఎస్ ఇస్ కాంబినేషన్స్ సో అలాంటి ట్విన్నింగ్ వెరీ పర్ఫెక్ట్. షీఈస్ రీసెంట్లీ మ్యారీడ్ కాబట్టి తనకు చాలా ఐడియా ఉంది. లేదంటే లేదా చేశారు కదా, సో కాబట్టి మీకు ఆ శారీ కట్టుకున్నప్పుడు పట్టు శారీస్ ఎలా అనిపిస్తాయి? సో నార్మల్ దాంట్లో లుక్ మీకు ఎలా అనిపిస్తుంది? శారీ అంటే అది దానికి వేరే కాంపిటీషనే లేదు. అండ్ ఎస్పెషలీ సిల్క్ శారీస్ అంటే నా ఫేవరెట్. సో నాకు శారీస్లో కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, ఇటు అటు తిరగచ్చు. నేను ఎయిర్పోర్ట్కి కూడా ఇలానే నేను. సో ఐ లవ్ బీయింగ్ ఇన్ శారీ. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్లోని ఆర్సీఎం క్యాథలిక్ చర్చ్ ఫాదర్ గడ్డం జోజీ ఆధ్వర్యంలో సిలువ ర్యాలీ నిర్వహించారు. డాబా కోట్లు సెంటర్ వద్ద నుంచి అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, పైపుల రోడ్డు, కృష్ణా హోటల్ సెంటర్ తదితర పురవీధుల మీదుగా వందలాది క్రైస్తవులతో జరిగిన ఈ సిలువ యాత్ర ఆకట్టుకునేలా సాగింది. ఈ సందర్భంగా పాస్టర్ జోజీ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు పవిత్ర దినం అని చెప్పారు. చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం జరిగిన సిలువ యాత్రలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రభు అయిన క్రీస్తుని స్తుతిస్తూ సిలువను చేతపట్టుకొని పాల్గొన్నారు అని తెలిపారు. క్రీస్తు సందేశాన్ని ఈ సందర్భంగా అందించడం జరిగిందని వివరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం, గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ప్రపంచమంతటా కూడా ఈ రోజును చాలా ఘనంగా ప్రభు పొందుకున్న శ్రమలను, బాధలను, శిలువ మరణాన్ని స్మరణ చేసుకుంటూ ఎండనక ఏ వాతావరణమైనా భరిస్తూ సహిస్తూ ఆ ప్రభు కోసం ఇదిగో పురవీధులలో ప్రదక్షిణగా ఊరేగింపుగా ఈ శిలువ మార్గంలో పాల్గొంటారు. కథోలిక విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ కూడా ఆ ప్రభు మనకు చూపించిన రక్షణ, ప్రసాదించిన రక్షణ, విమోచనను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఆయన అనేక సంవత్సరములు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క రక్షణను ప్రసాదించడానికి ఆయన అనేక బాధలను, శ్రమలను, శిలువ మరణాన్ని పొందుకోవడానికి కూడా వెనుదీయలేదు. తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మానవాళి కోసము సిలువను మోసి అవమానాలు భరించి సిలువ పైన మరణించారు. ఆయనను కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటు పెట్టారు, ఉమ్ము పోసి అవమానించారు. కానీ వాటన్నిటిని భరించి సహించి ప్రపంచ శాంతి సమాధానాల కోసం, ప్రజల యొక్క విముక్తి కోసం, ప్రజలు రక్షణ పొందుకోవాలి అనే ఉద్దేశంతో దేవుని బిడ్డలుగా జీవించాలని, మంచి వ్యక్తులుగా జీవించాలని, పుణ్య జీవితాన్ని జీవించాలని ఆయన తలంచారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రభుని యొక్క 14 స్థలాలను, 14 ఘట్టాలను స్మరణ చేసుకుంటూ ఆ ప్రభుని యొక్క శిలువ మార్గంలో బహిరంగంగా అందరం పాల్గొంటూ ఉన్నాము. ఈరోజు ఆ ప్రభు మనందరి కోసం మరణించారు కనుక ప్రభు కోసం మనం ఏం చేస్తూ ఉన్నామనే ఆలోచనతో మనలను మనం దేవునికి సమర్పించుకొని ప్రభు చూపించే మోక్ష భాగ్యాన్ని
పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సర్వమానవాళిని దేవుడు రక్షించాలని, దీవించాలని యావత్ శ్రీ సభ అంతా కూడా కథోలిక విశ్వాసులందరూ కూడా ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలందరూ శాంతియుతంగా జీవించండి, మంచి బాటలో పయనించండి, నీతి నిజాయితీలతో జీవించండి, ప్రభు చూపించిన బాటలో పయనించండి అని ప్రతి ఒక్కరం కూడా ఈ శిలువ యాత్రలో పాల్గొంటూ ఉన్నాం. ఆ ప్రభుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అందరి యందు ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అందరూ శాంతి సమాధానంతో జీవించవలసిందిగా మేమందరినీ మనవి చేస్తూ ఉన్నాము. ఈ రోజున ఈ అజిత్ సింగ్ నగర్, విజయవాడలో ఉన్న అజిత్ సింగ్ నగర్ విచారణ హోలీ క్రాస్ RCM చర్చ్ నుండి మేము దాబాకుట్లు సెంటరు మరియు ఓంబే కాలనీ, పైపుల్ రోడ్ సెంటరు, కృష్ణా హోటల్ సెంటరు ఈ పురవీధులలో బహిరంగ శిలువ మార్గాన్ని నెరవేరుస్తూ ఉన్నాము. ఈ చివరికి మరలా RCM చర్చ్ వద్దకు వెళ్ళి ప్రార్థనలు చేస్తాము. కనుక మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఉన్నాము. ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజయవాడ తూర్పు సెంట్రల్ శాసనసభ్యులు గద్ద రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. చుట్టుగుండలోని అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ మెడికల్ చెకప్ క్యాంప్ని చుట్టుగుంటలోని రామాలయం కళ్యాణ మండపంలో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. సందర్భంగా ప్రభుత్వ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా 130 రకాల జబ్బులకు ఉచిత వైద్య సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలను సైతం ముందుకు వచ్చి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉచిత డయాబెటిక్ మెడికల్ చెక్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు అనిల్ మాట్లాడుతూ మెడికల్ చెకప్ క్యాంప్ నందు షుగర్, బీపీ, నరాల బలహీనత, ఎత్తు, బరువు, BMI పరీక్షలు 100 మందికి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఖరీదైన పలు వైద్య సేవలను ప్రత్యేక ప్యాకేజీపై అందజేస్తున్నట్లు వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో అనిల్ న్యూరో ట్రామా సెంటర్ డాక్టర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి హాస్పిటల్ ఎంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్వహించబడతా ఉంది. అన్నిటికీ కూడా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. న్యూరోలో మరి అన్ని అత్యాధునిక టెక్నాలజీతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి ఎక్యూరా అని ఒక ల్యాబొరేటరీ కూడా అత్యాధునిక సదుపాయాలతో ఉంది. వీళ్ళు పేద వర్గాల కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం హృదయపూర్వకంగా డాక్టర్ అనిల్ గారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఆదాయం కోసం, సంపాదన కోసం చూడకుండా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో గతంలో వరదల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో అనేక రకాలుగా ప్రజలకి సేవలు అందించారు. మళ్ళా దాని తర్వాత నుంచి కూడా ప్రతి నెల, ప్రతి వారం కూడా అన్ని చోట్ల ఏదో ఒక డివిజన్లో వీళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టి మరి ఐ క్యాంపులు కానీ, బ్లడ్ కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ, అలాగే ఇంకేమైనా న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, కార్డియాక్ కానీ, నెఫ్రాలజీ కానీ సంబంధించినటువంటి ప్రతి ఇష్యూని కూడా వీళ్ళు ట్యాకప్ చేస్తూ ఉన్నారు. సంతోషం. ప్రైవేటు, ఇటు ప్రభుత్వ పరంగా NTR వైద్య సేవ 130 జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తున్నాం ఉచితంగానే. ఇలాంటి ఇవాళ చాలా సంతోషం. కొండ ప్రాంతానికి అతి చేరువుగా రామాలయం, ఆ రామాలయం యాజమాన్యం ఒక చిన్న కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దీనిలో కొండ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చు ఇచ్చేదానికి 4,999 విత్ అన్ని చైర్లు అన్ని దాంట్లో 5,000 రూపాయలు తక్కువగా బాటా రేట్. సో 5,000 రూపాయలు తీసుకొని అన్నీ దీనికి కావాల్సిన సౌకర్యాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేసే విధంగా అతి తక్కువ ఖర్చుతో కార్యక్రమం చేసుకునే విధంగా పేదలకి అవకాశం కల్పించడమే కాకుండా డాక్టర్ అనిల్ గారు న్యూరో స్పెషలిస్ట్ అయిన న్యూరో అండ్ ట్రామా సెంటర్లో వారు ఇక్కడ ప్రతి నెల కూడా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి నరాలకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా, ఇతర విధానాల ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి వైద్యం ఉచితంగా చేసే విధంగాను, వాళ్ళకి డయాగ్నోసిస్ చేసే విధంగాను ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజున ఈ కళ్యాణ మండపం ఓపెన్ చేసే సందర్భం కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఎవరికై పేదవాళ్ళకి విద్య, వైద్యం ఈ రెండు అత్యంత చేరువలు తీసుకురాగలిగితే ప్రతి కుటుంబాలు కూడా పేదరికం నుంచి బయటపడటానికి
అది అవకాశం. అందువల్ల ఈ రెండింటిని వీలైనంత వరకు ఉచితంగా చేయాలని చెప్పి. నమస్తే అండి. మనం ఇక్కడ కళ్యాణమండపం కట్టుకోవటం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫంక్షన్ హాల్ చేయాలి అంటే వేలకు వేలు సమర్పించుకోవాలి. కానీ మన గుడి దగ్గర ఇంత స్థలం ఉంది, ఇది డెవలప్ చేయొచ్చు అనే ఆలోచనతో ఈ కళ్యాణమండపం కట్టడం జరిగింది, ఏసీ హాలు. సో ఇందులో మనం అనేక రకంగా యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో అలా చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు, ఏమైనా హోమాలు చేసుకోవచ్చు. అలానే నేను ఒక్కరినే కాదు, హాస్పిటల్స్ తరపున విజయవాడలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చి ఫ్రీ క్యాంప్స్ ఇక్కడ పెట్టుకునేలాగా అవకాశం ఉంది. సో అందరూ రావచ్చు. అలానే ఇది చాలామందికి యూస్ఫుల్ అవ్వాలని ఇలాగా ఈ కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమానికి మనకి ఈ లోకల్ చుట్టూతో ఉన్న యూత్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా యాక్టివ్గా డాక్టర్ గారు మీరు ఉండండి అని ఎంకరేజ్ చేశారు. అలానే మన ఎమ్మెల్యే గారు గద్దే గారు, అలానే ఉమా గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం చుట్టుపక్కల ప్రజలు. థ్యాంక్ యూ. విజయవాడకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్లే క్రమంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వారధి వైపు నుంచి జాతీయ రహదారి మీదుగా భవానీపురం వెళుతోంది. బస్టాండ్ సమీపానికి చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కన ఆపాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో నుంచి మంటలు ఎగిసిపట్టాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల. సార్ నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కల్లా. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెచ్చి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీకి, అందరికీ జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయింది. వైసీపీలో ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు. పాపం ఆయన రాయిలాగా కేంద్రం తెలుస్తుంది. పాపం ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శబ్దాలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం ఉండే మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయం కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. ఇంకా అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మా గౌరవం మాకుంది. అందుకని నేను ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, పలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోవాళ్ళు దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 ట్రైన్ స్కేల్ వాళ్ళు, 2 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడమాక అభ్యంతరంలో నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే. ఇది అయిన తర్వాత, కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనానమలి వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది, మా ప్రజాసంఘం ఆందోళన చేస్తాయి. అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు. దాని ఆ ఇష్యూ వేరు, వర్కర్స్ సమస్య వేరు. ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే ఆయన బట్టబడి చేయడం మాకు అభ్యంతరం లేదు. మీరు కలితే కలర్ ఎంత సీట్ వేసేంత మన నివేదిక కనపడడం లేదు. వాటి పని చేసుకోండి, కానీ ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్
అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రమే కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని చెప్పి కోరుతున్నాను. అమరావతి జర్నలిస్టిక్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో కేబుల్ మీడియా జట్టు విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మూలపాడులోని చుక్కపల్లి పిచ్చయ్య గ్రౌండ్లో తొలి మ్యాచ్ సెక్రటేరియట్ మీడియా కేబుల్ మీడియా మధ్య జరిగింది. కేబుల్ మీడియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈశ్వర తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి సెక్రటేరియట్ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. అనంతరం మోహన్ అద్భుతమైన బౌలింగ్ వేశారు. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. కృష్ణ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీయగా సురేంద్ర 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశారు. సెక్రటేరియట్ జట్టును కట్టడి చేసి 97 పరుగులకే ఆల్అౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కేబుల్ మీడియా జట్టు బ్యాట్స్మెన్ హరిబాబు ప్రేమ్ అద్భుతమైన షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హరిబాబు 32 బంతులు 33 పరుగులు చేయగా ప్రేమ్ 9 బంతులు 13 పరుగులు చేశారు. ఈశ్వర్ 20 బంతులు 26 పరుగులు చేశారు. కేబుల్ మీడియా జట్టు 11.1 ఓవర్లలో 98 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మాట్లాడతారండి మీరు. చెడుపై మంచి, పాపంపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనమే గుడ్ ఫ్రైడే. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రమైన గుణదల కొండపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తనను సిలువ వేసి తన దేహానికి శిలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుని వేడుకొని మహోన్నత క్షమాగుణ సంపన్నుడు యేసుక్రీస్తు అని పలువురు దైవజనులు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని గుణదల కొండపై మేరీమాత స్వరూపం వద్ద శిలువ మార్గం జరిగింది. రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజు పుణ్యక్షేత్రం విచారణ గురువు జాన్ పీటర్ పలువురు విచారణకర్తలు హాజరై ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ప్రజల కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజుని రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజు తెలిపారు. గుణదల కొండపైకి వేలాది మంది క్రైస్తవ సోదరులు చేరుకొని క్రైస్తవ యేసుక్రీస్తు శిలువ మార్గం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల జాలి, అవధుల్లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగి ఉండడం కరుణామయుడైన యేసుక్రీస్తుకే సాధ్యమైందని పలువురు ఫాదర్స్ కొనియాడారు. ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి దురూపముగా నున్నది. జ్ఞానస్నానములో నేను మీ విశ్వ ప్రసాదమును పొందినప్పుడు నా ఆత్మయు అందముగా నుండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతముగా శక్తులై ఉన్నారు. మీ పొరపాటులను చూచి దానిని చక్కపరచండి. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కాలవలసిన మా ఏటలు మాకు లేకి అనుగ్రహించు. మా ఇంట అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులలో యేసు ప్రభు మొదటిసారి నీరు కింద గోడలు పడుతా యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరపబడి ఉండేను. వారి దేహము నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత కలిగిను. అయినను వారి భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రాణును మోపబడెను. రాణువు వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపై పడినది ధ్యానించుదము గాక. ప్రార్థన. నా రక్షకుడమైన యేసువా, దేవుడు వారికి ఇంత బాధ పెట్టినది సిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడిన ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్ము ప్రేమించా
అనుగ్రహము పాలించండి స్వామి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి మొదటి స్థలము యేసునాథుడు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తు వారి మహారాజుని మీ స్తోత్రం చేస్తున్నాను. ధరింపబడిన ఎనుక పిలాతునిచ్చే అన్యాయముగా శ్రేవల మరణము పొందుటను విధింపబడుటను ధ్యానించుదుముగాక. ప్రార్థన. ఓ నా రక్షకుడైన యేసువా, దేవుని వారు మరణదండనకు విధించిన వారముగా ప్రేమించుచున్నాను. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను స్వామి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయమును మాకు కలిగించుము. మా యొక్క అప్పులను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఎరిని వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముకు చేర్చి ఆశీర్వదింపని వారు అగునే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికతీతతో పాటు మరమ్మతులు పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ సందడి, అధునాతన షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించిన సినీ హీరోయిన్ కీర్తి సురేష్. అజిత్ సింగ్ నగర్ లోని ఆర్సీఎం క్యాథలిక్ చర్చ్ ఫాదర్ గడ్డం జోజి ఆధ్వర్యంలో సిలువ ర్యాలీ, వందలాది క్రైస్తవులతో జరిగిన సిలువ యాత్ర. ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి, విజయవాడ తూర్పు సెంట్రల్ శాసనసభ్యులు గద్ద రామ్మోహన్ రావు సూచన. ఇవే ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.